లేదు నేను చేస్తున్నాను, ఇది రావాలని అవుతుంది అనుకొని ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో వెంటనే అనేక శక్తులు వాళ్ళు పట్టుకుంటారు. వచ్చి పట్టుకొని ఏం చేస్తాయి, ఇట్టరా అట్టరా, నువ్వు ఇది సరి చేస్తున్నావు, అది సరిగా చేయలేదు, చెయ్యి అనే అంతరాత్మ ప్రబోధం, చేయలేను అహం ప్రబోధం, లేదు సుఖాలు అనుభవించు మనసు ఇంద్రియాల ప్రభావం, ఇన్ని ఉంటాయి అని చెప్తుంటే సత్యనిష్ఠుడు పంతుని తత్వం తెలుసుకోలేకపోతే ముందు సర్వేశ్వరుడు ఎవడు అని తెలుసుకోలేనప్పుడు మనకు ఇవన్నీ కూడా అంతగా ఆనందాన్ని ఇవ్వు. ఆయన్ని గురించి మొదట తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకు ఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయి. ఎలా ఇస్తాయంటే, బలి 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 దేవా బలి బాగున్నదయా నీ మాయ, బలి బాగున్నదయా నీ మాయ, ఒకరికి ఖేదం ఒకరికి మోదం, సకలము తెలిసిన నీకు వినోదం, లీలలు మాయలు నీ గుణకరతలు, తెలిసిన వారే ధన్యులయ, బాగున్నదయా నీ మాయ. కాబట్టి ఆయన లీలలో మాయలు ఎవరు తెలియదు, ఆయన ఏం చేస్తాడు ఎక్కడ చేస్తాడు. కనుక ఇప్పుడు ఎలా బయలుదేరాడు వైకుంఠం నుంచి, సిరికింజెప్పడు శంకు చక్రయుగంబున్ చేదో ఈ సంధింపడు, ఏ పరివారముంజీరడు అభ్రగపతిం మన్నింపడు అని విన్నాం. అన్ని విధాలుగా తర్వాత ఏం వచ్చాడు నెక్స్ట్ వల్ల ఏమైపోయిన తర్వాత, ఎప్పుడైతే ఆయన కదిలాడో వెంటనే అన్ని ఏమేమి రావాలన్నీ వస్తున్నాయి. అదే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు పోతనమ్మ. మనకు తెలుగులో పద్యంలో పోతన అది చెప్తున్నాడు. అంటే వ్యాసభగవానులు రాశారు కనుక దానిని అలా ఆంధ్రీకరించారు. ఆయన కదలని ఈ విధంగా శ్రీమన్నారాయణుండు, కదలని శ్రీమన్నారాయణుడు ఈ విధంబుగా తన వెంట లక్ష్మి వచ్చే, సిరి వెంట నవరోధద్రాతమున్ వెన్నంటి పక్షీంద్రుడు, వాని పొంతన్ ధనస్సున్ కౌమదియున్ సుదర్శనమున్ శనిను వెనువెంటనే, కనికాయమున్ నారదుండున్ ధ్వజనీకాంతుడు వెడలిను, వచ్చిరియన రొయ్యన అయ్యన వచ్చిరి వేగంబుగా, అలా వైకుంఠపురంబున గలుగు ఆబాల గోపాలమున్ వెన్నంటి వచ్చుచుండిను. ఎలా వస్తున్నాడు శ్రీమన్నారాయణుడు? ఇప్పుడు మొదట ఎవరిని వెళ్ళలేదు అనుకున్నారు. ఇప్పుడేం జరిగింది, తా వెంట సిరి వచ్చన్, ఆయన వెనకాల వచ్చింది సిరి లక్ష్మీదేవి. ఎందుకు? భర్త ముందు పోతున్నాడు, ఇంకా భార్య ఉండాలి కదా. భార్య ధర్మం ఏమి, భర్త అనుసరించింది. తా వెంటన్ సిరి లచ్చి వెంటన్నంటి పక్షీంద్రుడు, వెనకాల పక్షి. అంటే ఎప్పుడైతే నారాయణుడు కదిలాడో ఆయన వెన్నంటి, వెనకాలని, వెన్ను అంటే వీపు కదా, ఈ కొంగు పట్టుకున్న ఆయన అది విడిచిపెట్టలేదు. ఇంకేం చేస్తున్నాం, పరిగెత్తుకుంటూ రావాల్సింది. తర్వాత కొంత దూరం మీద వదిలేశాడు. అది కూడా ఇప్పుడు పూర్తిగా ఆ యొక్క పక్షి గజేంద్రుడి మీదే మనసు పెట్టాడు. ఎందుకు? గజేంద్రుడు ఒక్కటే దృష్టిలో కనబడుతున్నాడు. పరమ భాగవతోత్తముడు, పరమ పవిత్రుడు, పరమ పావనుడు, అతి భక్తితో ప్రేమతో ఆర్ద్రతో పిలిస్తే భగవంతుడు నెమ్మదిగా ఉంటాడు. ఇంకా ఆయన ఎట్లా కదులుతాడంటే ఆ విధంగా కదులుతున్నాడు. తా వెంట సిరి వచ్చి లచ్చి వెంట నవరోధదాత్రం వెనువెంట పక్షీంద్రుడు, ఆ పక్షీంద్రుడి వెనకాల వైకుంఠవనంలో ఉండే వాళ్ళందరూ, ఆ తరువాత నారదుడు తర్వాత ధ్వజనీకాంతుడు అంటే విశ్వక్షేణుడు. మనం తిరుమలగిరిలో అంటే ఎక్కడ శ్రీ మహావిష్ణువు ఆలయాలు ఎక్కడైనా కూడా మనకు ముందర సైన్యాధ్యక్షుడు ఉంటాడు, సర్వ సైన్యాధ్యక్షుడు.
నారాయణ సైన్యానికి సర్వము ఆధిపత్యం వహించేటటువంటి సర్వ సైన్యాధ్యక్షుడు ఉంటాడు. ఎవరు అంటే అతను విశ్వక్షేణుడు. నమో కృష్ణ, నమో కృష్ణ. జయ శ్రీకృష్ణం. నమో కృష్ణ, నమో కృష్ణ. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, భవనారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. కనుక ఇప్పుడు నారాయణుడి వెనుక సిరి వస్తూ ఉంది, లక్ష్మీదేవి వస్తూ ఉంది. లక్ష్మీదేవి వెనకాల అక్కడ ఉన్నటువంటి పరివారం, వైకుంఠపురంలో ఉన్న ఇతర పరివారములంతా, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా, అంటే వైకుంఠపురంలో పరివారం వాళ్ళు ఎందుకు ఉంటారు అంటే స్వామివారికి, స్వామివారి యొక్క భక్తులకు, ఎవరు అక్కడ ఉన్నవారికి అంతా సేవలు చేయడానికి అందరూ ఉంటారు కదా. రాజు అన్నాక, చక్రవర్తి అన్నాక ఆ సంస్థానంలో అనేక మంది సేవకులు ఉంటారు, వారి సేవలు చేయడానికి. ఈ విధంగా అక్కడ వైకుంఠపురంలో అనేక మంది ఉన్నారు. అనేక మంది వెనకాల ఎవరు వస్తున్నారు? పక్షీంద్రుడు, గరుత్మంతుడు. ఆయన రెక్కలు చాచుకొని చాలా వేగంగా ఉన్నాడు. ఎప్పుడు నా మీద ఎక్కువ స్వామి, ఎక్కువ స్వామి, ఎక్కువ స్వామి. ఈయన అది లేదు. ఎక్కువ స్వామి, నువ్వు నా మీద ఎక్కువ అంటే రెక్కలు చాచిపెట్టుకుంటాడు, ఇట్లా చాచిపెట్టుకుంటాడు. అలా చాచిపెట్టుకొని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఎక్కుతాడినా ఏంది ఇంకా ఎక్కలేదు నా మీద, ఎందుకు? ఆయన ఎక్కకపోతే ఈయనకి ఆనందం ఉండదు. ఆయన మోసి 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 ఆనందం అనుభవం అనమాట. ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి ఆ గరుత్మంతుడి మీద కూర్చుంటారో అప్పుడు ఆయనకు అమితమైన ఆనందం, పరమానందం. ఎందుకు? నేను మహావిష్ణువుని మోస్తున్నాను, లక్ష్మీదేవిని మోస్తున్నాను. సహజంగా మనం చూస్తూ ఉంటాం, అనేక మంది అధికారులు ఉంటారు. కొంతమంది ఆయన సేవకులు ఆరాటపడుతుంటారు. ఏం ఆరాటపడుతుంటారు? తను ఆ యొక్క అధికారి ముందర తన గొప్ప చూపెట్టాలి. తను అనేక విధాల సేవలు చేస్తే తను గుర్తింపు కావాలి. నన్ను గుర్తిస్తాడు, నా గొప్పతనం గుర్తిస్తాడు. అమాయకులైన వాళ్ళు అనేక మంది అనుకుంటారు. కానీ మానవులలో ఉన్నతమైన వాళ్ళు కొందరో ఉంటారో అలా గుర్తించేవాడు. కొంతమంది ఈజ్ అండ్ థ్రోన్ అనేటువంటి వాడుకొని బయట పారేస్తుంది. అలా అవసరానికి వాడుకుంటారు, మళ్ళీ బయట నెట్టేస్తారు. నువ్వు వద్దు, నాకు నీకంటే ఒకటి మంచోడు రాని. కానీ శ్రీమన్నారాయణ అట్టు కాదు. ఆయన ఎవరిని నమ్ముకుంటే వాళ్ళు ఎప్పుడు నిరంతరం కాపాడుతూనే ఉంటారు. అది భగవంతుడికి మానవుడికి ఉన్న తేడా. భగవంతుడికి మానవుడికి ఉన్న తేడా ఏమి? మానవులు ఉపయోగించుకుంటారు, విడిచిపెట్టేస్తాడు, అయిపోతాను. వారితో పని అయిపోతానే నువ్వు నాకేం సంబంధం లేదు, ఏరు దాటినాక తెప్ప తగలేసే విధంగా. ఇట్లా శ్రీమన్నారాయణ అయితే వదలడు. అందుకని ఈ యొక్క గరుత్మంతుడికి మహోనందకరం. ఎప్పుడు తన మీద ఎక్కితే అబ్బా ఎంత ఆనందంగా ఉంది, ఒళ్ళు పులకరిస్తూ ఉంది. దివ్య పరిమళ గంధాలతో ఏర్పడినటువంటి ఆయన దివ్య శరీరం, కర్పూర చందనాదులతో ఆయన నిరంతరం అందరూ ఆయన మీద సరైనటువంటి కర్పూర ధూళి, ఆ వాసన అమోఘం, అనంతం. ఇక చెప్పలేను నేను. గరుత్మంతుడు సర్వము మర్చిపోతాడు. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం.